యాక్చువల్‌గా 'అఖండ' సినిమా చూసినప్పటి నుంచి నాకొక డౌట్ ఉంది. అష్టసిద్ధి సాధన అన్న పదం మన పురాణాల్లో ఎక్కడైనా ఉందా? ఎవరైనా ఆచరించారా? అన్న పదం నాకైతే చాలా రోజుల నుంచి నాకు అది ఒక ఇదిగా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. చాలా రోజుల నుంచి సెర్చ్ చేస్తున్నాను. అష్టసిద్ధి సాధన అనే పదం ఉంది. ఎక్కడ ఉంది? సుందరకాండలో హనుమంతుల వారు అష్టసిద్ధి సాధన చేసినట్టుగా ఉంది. అలా అష్టసిద్ధి సాధన ఒక వ్యక్తి చేస్తే ఆయనకి ఏ ఏ శక్తులు సంభవిస్తాయి? అంటే ఏ ఏ శక్తులు ఆయనలో ఆవహిస్తాయి అంటే యాక్చువల్‌గా ఆయన్ని కంట్రోల్ చేసుకోగలడు. ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని కూడా కంట్రోల్ చేయగలడు. అందుకే హనుమంతుల వారు ఆయనతో పాటు ఆయన చుట్టుపక్కల ప్రకృతిని కూడా హ్యాండిల్ చేయగలరు. అష్టసిద్ధి సాధకుడు ఏమేం చేయగలడు అంటే ఎంత ఎత్తుకైనా పెరగగలడు. ఆకాశాన్ని చీల్చుకుంటూ అయినా పెరగగలడు. అంతేకాకుండా ఎంత చిన్నగా అయినా కాగలడు. అంటే క్వాంటమ్ తెలుసా? పరమాణువులు, అణువు అంత చిన్నగా కూడా కాగలడు. అణువు అంత చిన్నగా కూడా కాగలడు. అది మనకు రెఫరెన్స్ అనేది ఆయన లంకలోకెళ్ళినప్పుడు చిన్న డోర్ నుంచి ఎళ్ళాల్సొస్తే అక్కడ చాలా చిన్నగా అయిపోతాడాయన. అంటే అణువంతా కూడా మారగలడు. ఆకాశం అంతా కూడా మారగలడు. అది అష్టసిద్ధ సాధకుడు చేసే పని ఏంటంటే ఇలా ఉంటుంది ఆయన చుట్టూ. అంతేకాదు ఆయన చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా ఆయన శాసించగలడు. అంతేకాదు ఎవరితో అయినా ఎలా అయినా మాట్లాడగలడు. అంటే ఎలా మాట్లాడగలడు? ఎవరితో ఎలా మాట్లాడాలి అన్న సంస్కారం ఆయనకి చాలా ఉంటుంది. మైండ్ పవర్ అలాగే ఉంటుంది ఆయనకు. అంటే ఏదైనా చేయగలడు అష్టసిద్ధి సాధకుడు అన్నది నిజంగానే ఏం చేయగలడు. కానీ అఖండాలో అలా చూపించారా అంటే లేదు. యాక్చువల్‌గా అష్టసిద్ధి సాధన అన్న పదాన్ని వీళ్ళు మాస్ ఎలివేషన్ కోసం వాడుకున్నారు అంతే. ఏదైనా చేయగలడంటే చేయగలడు. కానీ ఆ పురాణాలను బేస్ చేసుకొని వాటితో పాటు ఈ కథని నడిపించుంటే ఇంకా చాలా అంటే మన పురాణాలు కూడా ఇంకా చాలా ఎలివేట్ అయ్యేవి. కానీ వీళ్ళేం చేశారంటే యాక్చువల్‌గా పురాణాలను రిఫరెన్స్ తీసుకున్న ఒక్క పదం మాత్రమే పురాణాల నుంచి రిఫరెన్స్ తీసుకున్నారు. అది ఏది? అష్టసిద్ధి సాధన అన్న పదాన్ని మాత్రమే పురాణాల నుంచి రిఫరెన్స్ తీసుకున్నారు. కానీ అంతకుముందు ఎవరైనా అష్టసిద్ధి సాధన చేశారా అంటే పెద్దగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే హనుమంతుల వారి గురించి చెప్పలేదు. అర్జునుడి గురించి చెప్పారు. అర్జునుడు కొన్ని దశాబ్దాల పాటు చేశాడు అష్టసిద్ధి సాధన అని చెప్పారు. కానీ ఆయన కూడా కంట్రోల్ చేయలేడు. కొన్ని విషయాల్లో మనకు ఈ మహాభారతం చదివితే తెలుస్తుంది. కానీ ఒక్క వ్యక్తి మాత్రమే నేను ఇప్పుడు రీసెర్చ్ చేసిన ప్రకారం అష్టసిద్ధి సాధన అంటే ఒక్క వ్యక్తి మాత్రమే కంట్రోల్ చేయగలడు. అదే ఆయనే హనుమంతుల వారు. ఇంకా రాముల వారికి తెలుసేమో కానీ ఆయన ఎక్కడ కూడా ఆయన గొప్పల గురించి చెప్పుకోడు కాబట్టి మనకు ఆ రిఫరెన్స్ అనేది లేదు ఎక్కడ కూడా. యాక్చువల్‌గా అఖండ గురించి మాట్లాడుకోవాలి. అఖండాలో చూపించిన అష్టసిద్ధి సాధన గురించి మాట్లాడుకోవాలంటే ఏం లేదక్కడ. యాక్చువల్‌గా వీళ్ళు ఏం చేశారు? అదే చెప్తున్నాను కదా! నరకడానికి మాత్రమే అష్టసిద్ధి సాధన అన్నది ఉపయోగించారు. ఆయన ఎలా ప్రకృతిని కంట్రోల్ చేయగలడు కొన్ని సీన్స్ చూపించారు. కానీ అవి ఏదో మాస్ ఎలివేషన్స్ కోసం ఉన్నాయి తప్ప మిగతావేమీ అయితే నాకైతే అనిపించలేదు. అంతగా అనిపించలేదు నాకైతే గిన. ఏదో మాస్ ఎలివేషన్స్ కోసమే తీసినట్టు అనిపించింది. ఇంకా మంచిగా యూజ్ చేయాల్సింది. హనుమంతుల వారి రిఫరెన్స్ కావచ్చు, రాముల వారి రిఫరెన్స్ కావచ్చు, అంతేకాకుండా అంతకుముందున్న అర్జునుడు యొక్క రిఫరెన్స్ కావచ్చు. ఇంకోటేంటంటే నాకు వెల్తీగా అనిపించింది ఏంటంటే లాస్ట్‌లో ఒక ఆర్మీతో యుద్ధానికెళ్తాడు కదా! అక్కడ యాక్చువల్‌గా అఘోరాలంటే ఆల్మోస్ట్ అంటే మన హిందూ ధర్మం కోసం లేకపోతే ఒక ధర్మం కోసం హైందవ ధర్మం కోసం ప్రాణాలిచ్చేకైనా వెనకాడరు. అలాంటిది ఈయనొకడే ఎళ్తాడు ఓకే బానే ఉంది. కానీ అక్కడ వాళ్ళతో ఒక మిలిటరీ, ఇక్కడ మనదొక మిలిటరీ. అలా అంటే మిలిటరీ అంటే వీళ్ళు ఎవరు మన అఘోరాలందరూ పెద్ద ఒక సైన్యాన్ని చూపించేసి వాళ్ళతోనూ మిలిటరీతోనూ ఫైట్ పెట్టింటే ఇంకా చాలా బాగుండేదనిపించింది నాకైతే గిన. కానీ పెట్టలేదు. ఆయనొక్కడినే తీసుకెళ్లారు. అంటే యాక్చువల్‌గా ఫస్ట్ నుంచి సినిమాలు చూస్తుంది అదే కదా మనము. ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నాడు? ఆయన ఎళ్తున్నాడు, కొడుతున్నాడు, మరి ఆయన రిటర్న్ వస్తున్నాడు. ఆయన్నైతే ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఒకవేళ దానికి ఒక రిఫరెన్స్ ఉంది. అష్టసిద్ధి సాధకుడు అన్న రిఫరెన్స్ ఉంది కాబట్టి ఓకే. దాన్ని ఒప్పేసుకోవచ్చు. కానీ అక్కడ మిలిటరీ ఉంది కదా! అంతమంది ఉన్నారు కదా! ఒక రిఫరెన్స్‌గా ఈళ్ళని కూడా యొక్క అఘోరాలను కూడా తీసుకోయుంటే చాలా బాగుండేదనిపించింది నాకైతే. ఒక అఘోరాల మిలిటరీ. అంతేకాకుండా మన శత్రు సైన్యం మిలిటరీ. ఇద్దరు తలపడితే ఎలా ఉండేదసలు? దుమ్ము లేచిపోయేది. కానీ ఏం చేస్తాం? ఆయన చూపించలేకపోయాడు. అంతే. నాకు తెలిసైతే ఇదే అనిపిస్తుంది. మీకేమైనా ఇంకా రిఫరెన్స్ ఇంకా మంచిగా ఉండేది అంటే ఏమైనా చెప్పండి. ఇంకొకటుంది. అంటే బోయపాటి గారి సినిమాలు ఎలా ఉన్నాయంటే రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి. అంటే కొంచెం దూరంగా ఉంటాయి. సినిమాలంటే యాక్చువల్‌గా వాళ్ళ ఎలివేషన్స్ కోసం కొన్ని తీసుకుంటారు పాసిబిలిటీస్. కానీ ఈయన మరీ ఎక్కువ తీసేసుకుంటున్నాడు. ఏదైనా కూడా అంటే కొంచెం లిమిట్‌లో ఉంటేనే నమ్మడానికి బావుంటుంది జనానికి. ఎందుకు? హనుమాన్‌లో హీరో ఏం పెద్ద శక్తులుండవు. కానీ ఎప్పుడైతే హనుమంతుని యొక్క ఆ రక్తపు బొట్టు అంటే రుధిరం ఆయన ఎదురవుతుందో అప్పటినుంచి తనకు ఈ ఎక్కువ శక్తులొస్తాయి అన్నట్లు చూపించారు. అంటే ఒక
బలహీనుడిని కూడా బలవంతంగా మార్చేంత శక్తి ఉంటుంది అన్న రిఫరెన్స్ తీసుకొని చూపించారు. అలా అంటే ఒక కథ నీట్‌గా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఈ హీరో వచ్చాడంటే హీరో కొట్టేస్తాడు, చేసేస్తాడు. అందరికీ తెలిసిపోద్ది ఎలాగో లాస్ట్‌లో గెలిచేదే హీరో అని. కానీ ఏమి ట్విస్ట్‌లున్నాయి అందులో అది నేననేది. ఓకే. నచ్చితే లైక్ చెయ్యి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చెయ్యి. అంతే నేను చెప్పాలనుకుంది. ఇంకోటేంటంటే ఆమె ల్యాబ్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంటది. ఈళ్ళేమో కార్‌లో యేసుకుంటూ వస్తుంటాడు. కారు వేగానికి, ఈమె నడిచే వేగానికి ఎక్కడైనా పొంతనుంటుందా? ఎక్కడ పట్టుకోకూడదు ఆమెని? ఎక్కడో హిమాలయాలకి వచ్చేస్తుంది. అక్కడి నుంచి వచ్చినా ఎక్కడో అసలు ఆమె ల్యాబ్ దాటితేనే పట్టేసుకోవచ్చు ఆమెని. ఎందుకంటే ఈళ్ళు కారులో వస్తున్నారు. ఆ వేగం వేరే ఉంటుంది. ఈ వేగం వేరే ఉంటుంది. ఇన్ని అంటే యాక్చువల్‌గా బోయపాటి గారు ఇంత ఫిజిక్స్ ఫాలో అయ్యే వ్యక్తి యాక్చువల్‌గా అందరిని గూడా ఆ సినిమాల్లో ప్రతి ఒక్కరిని గూడా అందరూ యూనివర్సిటీ టాపర్‌లే. కానీ ఎక్కడ ఫిజిక్స్ ఫాలో కాడు. ఎక్కడ గూడా స్పీడ్ గూడా మెయింటైన్ చేయట్లేదు. ఎక్కడో అప్పుడు 'సరైనోడు' సినిమాలో గూడా ఎక్కడో ఊరు నుంచి వస్తే హైదరాబాద్‌కి ఆమె నడుచుకుంటూ 4 రోజులు వస్తుందంట. వాళ్ళు ఎనకాలే పడుతుంటారు. వాళ్ళు ఎనకాలే పడుతుంటారు. చూపిస్తారు ట్రైన్స్ ఎక్కడ పట్టాల మీద ఆమె ఉరికెత్తుకుంటూ వస్తుంది. ఎనకాల ఈళ్ళు కార్‌లో యేసుకొని వస్తాడు. అంత చిన్నగా తోలుతున్నారు ఆ కార్లు. మరి కొంచెం చూపించడానికైనా కొంచెం ఉండాలయ్యా స్వామి. సరే. ఏమన్నా బాగుండదు. సరే థాంక్ యూ.